హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే బాగున్నాను. మీ సంక్రాంతి షాపింగ్ ఎలా జరిగింది? హోప్ అందరూ మంచిగా షాపింగ్ చేస్తారు అనుకుంటున్నాను. సంక్రాంతి కోసం స్పెషల్ సేల్ అయితే ఆన్లైన్లో తెగ నడిచిందండి. సో ఇంకా ఈ వీడియోకి వచ్చేస్తే మాత్రం నేను కొన్ని శారీస్ తీసుకున్నాను. ఫెస్టివల్ కానీ కాదు, నార్మల్గా అప్పుడు తీసుకుంటాం కదా. సో అవి ఏంటని ఈ వీడియోలో చూపించేస్తాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది. సో నా వీడియో కింద హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో హైప్ అయ్యి ఇంకొంతమందికి రీచ్ అవుతానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ మంగళగిరిలో తీసుకున్నాను శారీస్. అండ్ ఒక శారీ మాత్రం బయట మిస్సమ్మలో తీసుకున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ శారీ చూపించేస్తాను. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. మంగళగిరిలో నేను వాడని డిజైను అండ్ నేను వాడని కలర్ కూడా ఉండదన్నమాట. చిన్నప్పటి నుంచి అవే డ్రెస్ మెటీరియల్స్, అవే పెళ్ళైన తర్వాత అవే శారీస్ కూడా ఉన్నాయి నా దగ్గర చాలా. ఇదైతే మాత్రం చాలా సంవత్సరాల నుంచి వస్తుంది దగ్గర. యాక్చువల్గా సేమ్ బార్డర్లో బ్లాక్ కలర్ శారీ ఉంటుంది. మీరు నా ఛానల్ ఫాలో అయితే మాత్రం నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఒక శారీ కట్టుకొని వీడియో కూడా చేశాను. బ్లాక్ కలరు ఇదే బార్డర్ అనమాట. బట్ కానీ ఇప్పుడు వీటి మీద ప్రింట్స్ వచ్చి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చి చాలా బాగుంటున్నాయి. అందుకని ఇది తీసుకున్నాను. ఇదేంటంటే డిజిటల్ ప్రింట్స్ అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీస్, ఆబ్లిక్ వర్క్ శారీస్. సో నేను ఇది తీసుకొని చాలా రోజులు అయిపోయింది. ఒకసారి మంగళగిరి వెళ్ళాను, అప్పుడు తీసుకున్నాను అనమాట. ఈ శారీ చూస్తే కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను. దీనికి ఇట్లాగా చిన్నది సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది ఎల్లో కలర్లో. అండ్ శారీ మొత్తం ఇట్లా బ్లూ కలర్ వస్తుంది. పైన ఏమో ఇలా ఉంది, కిందనేమో ఇట్లాగా డిజిటల్ ప్రింట్స్ వచ్చింది. జంగిల్ థీమ్ అనుకుంటున్నాను నేను. అండ్ పళ్ళు దీనికి కాంట్రాస్ట్లో వస్తుంది. శారీ హాఫ్ ఇచ్చినా కూడా పళ్ళుకు మాత్రం ఫుల్ ప్రింట్ వచ్చిందనమాట, డిజిటల్ ప్రింట్. యాక్చువల్గా అంతకుముందు పళ్ళుస్ మీద డిజైన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు పళ్ళు మీద కూడా ఇస్తున్నారు. అండ్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది. ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కూడా ఫ్లోరల్ థీమ్ లాగా ఇచ్చారు. మనకి ఏదైతే పళ్ళులో ఉందో, సో ఇక్కడ చూసారు కదా, సో అదే థీమ్ తీసుకొని ఇక్కడ బ్లౌజ్ ఇచ్చారు. ఇది శారీ ఓవరాల్గా బ్లూ కలర్ వచ్చింది. శారీ అంతా సింగిల్ కలరే. పళ్ళు ఏమో ఇట్లా వస్తుంది, బార్డరు సిల్వర్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మాత్రం మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయండి. డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా చేయిస్తున్నారు. మేము కూడా చేయిస్తున్నాం అనుకోండి. ఇట్లా ప్రింట్స్లో కానీ, ఆబ్లిక్ వర్క్ కానీ, తాంజూర్ పెయింటింగ్స్ అని చెప్పేసి చాలా డిఫరెంట్ హ్యాండ్లూమ్ శారీస్ మీద డిఫరెంట్ ప్యాటర్న్స్ లాగా, ప్రింట్స్ లాగా వేయిస్తున్నారు. సో ఇదైతే తీసుకున్నాను నేను. ఇది ఎలా అనిపించింది? నాకైతే చాలా నచ్చింది. సో అందుకే తీసుకున్నాను. ఇవేంటంటే చాలా కంఫర్ట్ ఉంటాయండి, లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ. అండ్ మనం ఇది డ్రై వాష్కి కూడా ఇవ్వక్కర్లేదండి. మనం ఇంట్లోనే వాష్ చేసుకొని స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించేసుకోవచ్చు. సో ఇదొకటి. ఫోల్డింగ్స్ జారిపోయినట్టున్నాయి, ఇట్స్ ఓకే. ఇది ఒక శారీ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఇదైతే అసలు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి సోషల్ మీడియా కుదిపేసింది చేయాలన్నమాట. ఇది కలంకారీలో నేను చాలా లేట్గా తీసుకున్నాను ఈ శారీ. ఇది అవుట్లైన్ కలంకారీ ఉంటాయి కదా, ఆ శారీ అనమాట. క్రీమ్ బేస్ మీద ఇట్లా ప్రింట్ వచ్చి కింద ఇట్లాగా బార్డర్ వస్తుంది. అసలు మంగళగిరిలో ఈ బార్డర్ అయితేనండి చాలా సంవత్సరాల నుంచి, నాకు తెలిసి ఒక 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను. మేబీ ఇంక ఇది అంతకు ముందు కూడా ఉండొచ్చు. వీటితో డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయి, ఇప్పుడు వీటితో శారీస్ వచ్చేసి చాలా ట్రెండ్ అవుతున్నాయి. దీంట్లో చెప్పడానికి ఏం లేదండి, సేమ్ ఇదే కలర్ మీద ఇలా అవుట్లైన్ ప్రింట్ వచ్చిందనమాట. నేను ఇట్లాగా కౌ థీమ్తో ఉన్న ప్రింట్ తీసుకున్నాను. దీంట్లో మనకి కలర్స్ కూడా వస్తున్నాయండి, బట్ కానీ నాకు ఈ కలర్ బాగా నచ్చి, ఇది బాగా ట్రెండ్ అయింది కదా, సో అందుకని ఇదే కలర్ తీసేసుకున్నాను. ఇట్లాగా 2 సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుందండి. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి దీనికి కాంట్రాస్ట్ వస్తుంది, బ్లాక్ కలరు. సో ఇలా వస్తుంది. ఇది పళ్ళు, బ్లాక్ కలర్ మీదకి ఇలా కంప్లీట్గా క్రీమ్ కలర్ ప్రింట్ వచ్చింది. సో చూసారు కదా, ఎలిఫెంట్స్ వచ్చిందనమాట పళ్ళుకి. అండ్ బ్లౌజ్కి ప్లెయిన్, బ్లౌజ్ అంతా ఇట్లా ప్లెయిన్ వచ్చి బార్డర్స్ వచ్చినాయి 2 సైడ్స్. యాక్చువల్గా ఇది బ్లాక్ కలరు, బట్ కానీ కెమెరాకి కొంచెం లైట్ కలర్ లాగా కనిపిస్తుంది. సో కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత మామూలుగా హ్యాండ్ వాష్ చేస్తే పిగులు వచ్చేస్తుంది అనమాట స్టిచ్చెస్ దగ్గర. సో అందుకని చెప్పి సపరేట్గా ఏదైనా బ్లౌజ్ తీసుకొని మెటీరియల్ దాన్ని స్టిచ్ చేయించుకోండి. ఎందుకంటే ఇది మీకు చూస్తే బటర్ లాగా ఉంటుందండి మెటీరియల్. ఈ శారీ కాదు, ఇదైనా సరే చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది. సో ఇలాంటివి మీరు స్టిచ్ చేయించుకుంటే ఎక్కువ రోజులు ఉండవు అనమాట.
సో ఎందుకంటే ఇప్పుడు డిజైన్స్ చేయించుకొని కుట్టించుకుంటున్నారు కదా, అందుకని చెప్తున్నాను. మీకు ఇప్పుడు ఈ శారీ ఉందనుకోండి, నేనైతే దీనికి సపరేట్గా ఎల్లో కలర్ బ్లౌజ్ తీసుకుని డిజైనర్ కానీ లేకపోతే ప్లెయిన్ కానీ తీయించుకొని ఈ బార్డర్ వేయించుకొని స్టిచ్ చేయించుకుంటా. దీనికైనా అంతే అండి, నేను దీనికి సపరేట్గా బ్లౌజ్ కూడా తీసుకున్నాను బ్లాక్ కలర్ది. సో అవి కొన్ని నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను వీటి మీద బ్లౌజెస్ ఏం తీసుకున్నాను అనేది. సో నాకైతే ఇది చెప్పాలనిపించింది, ఎందుకంటే మా అమ్మకి మంగళగిరి శారీస్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని శారీస్ ఉన్నాయి. సో తను ప్రతి శారీకి కూడా సపరేట్గా బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటుంది. ఇది తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను టిప్, అందుకే చెప్తున్నాను. ఇది ఒక శారీ తీసుకున్నాను, ఇది కూడా బాగా ట్రెండింగ్ శారీ. నేను కొంచెం లేట్ అనమాట ట్రెండ్కి. నేను యాక్చువల్గా శారీస్ చాలా చాలా తక్కువ కట్టుకుంటానండి. సో అందుకని నేను శారీస్ స్పెషల్గా పండగ కానీ బర్త్డే కానీ అట్లా ఎప్పుడు తీసుకోను. నా మ్యారేజ్ అయిన కాడి నుంచి నేను ఎప్పుడు ఇట్లా పండగ కానీ శ్రావణ శుక్రవారం కానీ లేకపోతే దసరా, కార్తీక మాసం, సంక్రాంతి ఎప్పుడు ఏ ఫెస్టివల్కి నేనైతే షాపింగ్ చేయలేదు ఇంతవరకు. సో ఎందుకంటే పర్టికులర్గా కొంతమంది ఓన్లీ ఫెస్టివల్స్ కానీ షాపింగ్ చేస్తారు, అది నేను తప్పనండి, చెయ్యాలి అట్లాగా. బట్ కానీ నాకైతే ఆఖరికి మీరు నమ్మినా నమ్మకం నేను బర్త్డే కూడా షాపింగ్ అయితే అస్సలు చేయను ఎప్పుడు. ఈ శారీ కూడా బాగా ట్రెండ్ అయింది. ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈ శారీ అయితే మేము నలుగురం తీసుకున్నాం, అమ్మ, నేను, మా చెల్లి వాళ్ళు ఇద్దరం కలిసి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్లో తీసుకున్నాము. మోస్ట్లీ శారీస్ మంగళగిరి శారీస్ ఎట్లా ఉంటాయంటే మా అందరికీ ఉంటాయి అన్నమాట, ముగ్గురికి నలుగురికి అమ్మతో కలిపి తీసుకుంటాము. సో ఇది ఇలా బార్డర్ పైన కింద ఇంత పెద్ద బార్డర్ వచ్చింది, పైన ఇట్లా చిన్న బార్డర్ వచ్చి ఇట్లా ఆరెంజ్ కలర్లో వచ్చింది. శారీ మొత్తం ఇదేనమాట, ఇట్లానే వస్తుంది. దీనికి పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది, ఇదిగోండి పళ్ళు ఇట్లా లైన్స్లో వస్తుంది, లైన్స్లో వచ్చి ఆరెంజ్ కలర్లో వచ్చింది. దీని బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది. బట్ కానీ నేను బ్లౌజు వేరే మెటీరియల్ తీసుకొని ఇట్లాగా ఈ కలర్ ఉంది కదా, ఇలా ఆరెంజ్ కలర్లో తీసుకొని సపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను. సో ఆ బ్లౌజెస్ అవన్నీ ఒక షార్ట్ వీడియో కానీ లేకపోతే ఏదైనా వీడియోలో యాడ్ చేసి పెడతాను. సో ఇదనమాట, ఇట్లా పళ్ళు ఇట్లా వస్తుంది లైన్స్లో వచ్చి. ఇది ప్రతి మంగళగిరి పట్టు సారీకి మోస్ట్లీ ఇట్లాంటి పళ్ళుసే వస్తాయి. అదర్ దాన్ మీకు హెవీ బార్డర్స్, హెవీ పట్టు శారీస్ వస్తాయి కదా మంగళగిరిలో, వాటికి తప్ప నార్మల్గా ప్రతి శారీకి ఇట్లాంటి లైన్స్లో ఉండే జరీ లైన్స్లో ఉండే పళ్ళుసే ఉంటాయి. ఇది శారీ అంతా. నాకైతే ఈ చీర కూడా బాగా నచ్చింది. అసలు ఇదైతే ఎంత లైట్ వెయిట్ ఉందో తెలుసా అండి, చాలా చాలా లైట్ వెయిట్, కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ శారీ అయితే నేను కట్టుకున్నాను కూడా ఒకసారి, సో అందుకే చెప్తున్నాను. ఇదొకటి. అండ్ ఇది నేను మిస్సమ్మలో తీసుకున్నాను. మా చెల్లి వాళ్ళది గృహప్రవేశం ఉంది, సో అప్పుడు వెళ్ళాము. యాక్చువల్గా మా పెద్దదిన వాళ్ళ పాప వాళ్ళ ఫంక్షన్ అయినప్పుడు మాకు డబ్బులు ఇచ్చిందనమాట, ఏమైనా తీసుకుంటారా అని. సో నేను గుర్తుగా ఈ శారీ తీసుకున్నాను అనమాట, మాకు నచ్చినవి తీసుకోమని చెప్పింది. సో అప్పుడు తీసుకున్న శారీ ఇది. ఇట్లా మీకు చిన్న చిన్న బుటాస్ వచ్చింది చీర అంతా. ఇది ప్రింట్ కాదు, వీవింగ్లోనే వచ్చింది. సో మా చెల్లి శారీ తీసుకుంటాను అని వెళ్ళినప్పుడు అప్పుడు మేము తెచ్చుకున్నాం అనమాట ఇది. అండ్ ఇంకొకటి మా చెల్లి కూడా మా అందరికి గృహప్రవేశానికి కంచివరం పట్టు శారీస్ పెట్టింది. నేను అవి విడిగా నేను తీసుకున్నవి మా చెల్లి పెట్టినవి కలిపి విడిగా ఇంకొక వీడియో చేస్తాను. ఇది పెద్ద ఇది కూడా జరీలోనే వచ్చింది. కింద మాత్రం ఇట్లా చిన్నగా పైపింగ్ చేశారు గ్రీన్ కలర్లో. శారీ మొత్తం ఇంతేనండి, మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లానే ఉంది. పళ్ళు మాత్రం చిన్న పళ్ళు వచ్చింది ఇట్లాగా. సో ఇదొకటి. ఇవి ఇలాగా హ్యాంగింగ్స్ లాగా వచ్చినాయి. సో ఇది చీర అంతా ఇంతే, ఒకటే కలరు, సింగిల్ కలరు, జరీ బుట్టీస్ తోటి ఇట్లా వచ్చింది. స్పెషల్ బార్డర్ కూడా ఏం లేదు, ఇట్లా బుట్టీస్ లాగా వచ్చినాయి. అండ్ ఇది పళ్ళు వచ్చింది. శారీ అంతా ఇంతే. ఒకసారి నేను పైన వేసుకొని చూపిస్తాను మీకు శారీ. దీనికి కాంట్రాస్ట్లో వచ్చిందండి బ్లౌజు, ఇట్లా వచ్చిందనమాట, ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఇది గ్రీన్ కలరు. సో ఇది గ్రీన్ కలర్లో బ్లౌజ్ వచ్చిందనమాట. చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి దాని మీద కూడా, అది నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకున్నాను, బాగుంది వేసుకుంటే. ఇది రెడ్ కలర్ శారీ వచ్చేప్పటికి ప్లెయిన్ వచ్చి బుటీస్ వచ్చినాయి. అండ్ ఈ శారీ వచ్చేప్పటికి చీర మొత్తం షిమ్మర్ ఉందండి, వీడియోకి కనిపిస్తుందో లేదో, మొత్తం గోల్డ్ కలర్ షిమ్మర్లో వచ్చింది. ఇట్లాగా వర్క్ వచ్చింది అనమాట, బూటీ వర్క్. ఇది సేమ్, బట్ కానీ ఇది కొంచెం బరువు ఉంది ఈ శారీ అయితే.
బార్డర్ ఇట్లా వచ్చింది, 2 సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది. ఇది కొంచెం గోల్డిష్ షేడ్ లాగా కనిపిస్తుంది, లైట్ కలర్ అవటం వల్ల కొంచెం సిల్వర్ కలర్ లాగా కనిపిస్తుందేమో వీడియోకి, బట్ యాక్చువల్గా అయితే ఇది గోల్డ్ కలర్ది. శారీ మొత్తం ఇట్లాగ వచ్చిందనమాట ఫ్లోరల్ డిజైన్ తోటి. ఇది పళ్ళునేమో ఇట్లాగ చిన్న పళ్ళు వచ్చింది, సేమ్ రెడ్ కలర్ శారీకి ఎలా వచ్చిందో అలానే వచ్చింది. ఇది ఇట్లాగా గోల్డ్ కలర్లోనే వచ్చింది, ఇట్లా బుట్టీస్ వచ్చినాయి చీర అంతా. పళ్ళు ఏమో ఇలా వచ్చింది. బ్లౌజ్ దీనికి రన్నింగ్ వచ్చింది, రన్నింగ్ ప్లెయిన్ వచ్చి ఇట్లాగా బార్డర్ వచ్చింది, 1 సైడ్ బార్డర్ వచ్చింది. బట్ ఇది లైట్ కలర్ అవటం వల్ల ప్యాస్టల్ కలరు, అండ్ ఇంకొకటి చీర అంతా లైట్ కలర్ ఉండడం వల్ల ఇదే కలర్ శారీ బ్లౌజ్ వేస్తే బాగోదని చెప్పి నేను కాంట్రాస్ట్లో వేసుకున్నాను. ఇట్లా వచ్చింది. ఇలాంటి దానికి మీకు మల్టీ కలర్ బ్లౌజ్ ఏదైనా బాగుంటుందండి. ఇట్లా గ్రీన్ వేసినా, ఎల్లో వేసినా, పింక్ వేసినా, ఏ కలర్ వేసినా బాగుంటుంది. నేనైతే దీనికి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ ఉంటుంది కదా, బాటిల్ గ్రీన్ కలర్, ఆ కలర్ బ్లౌజ్ తోటి పెయిరప్ చేస్తున్నాను. సో ఇది ఒక శారీ. ఇది కూడా 2000 రూపీస్కి అట్లా తీసుకున్నాను నేను ఈ శారీ. ఇవి 2 బయట తీసుకున్నవి మిస్సమ్మలో. ఇది మిస్సమ్మలో కాదు, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, ఇది యూట్యూబ్లో చూసి. అండ్ ఇది మంగళగిరి శారీస్. సో ఇది కొంచెం, ఇదైతే కొంచెం బరువు ఉంది, ఇది కూడా అంతే కొంచెం బరువు ఉంది, ఎక్కువ కాదు కానీ కొంచెం బరువు వెన్ కంపేర్ టు దీస్ శారీస్. ఇదైతే చాలా చాలా లైట్ వెయిట్ అండ్ చాలా ఈజీ టు క్యారీ. ఇవి అండి నేను తీసుకున్న శారీస్. అయితే మీకు ఏ శారీ నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు. నాకైతే అన్ని శారీస్ బాగా నచ్చినాయి, చాలా లైట్ వెయిట్, చాలా ఈజీ టు హ్యాండిల్ అండ్ కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు అనమాట శారీస్. అండ్ ఇంకా ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, ఇది ఎవరిని హర్ట్ చేయాలని కాదు. యాక్చువల్గా హ్యాండ్లూమ్ శారీసు ఇప్పుడు మంగళగిరి శారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగా ట్రెండ్ అయినాయి, చాలా డిజైన్స్ వస్తున్నాయి, చాలా సేల్స్ కూడా జరుగుతుంది. అట్లనే మోసాలు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటిల్లో పవర్ లూమ్స్ కూడా హ్యాండ్లూమ్స్ అని చెప్పి బయట అమ్మేస్తున్నారు. చాలామందికి తెలియదు పవర్ లూమ్ హ్యాండ్లూమ్ అని చెప్పేసి. మాలాంటి వాళ్ళకైతే, అంటే నేను ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఇది పవర్ లూమ్, హ్యాండ్లూము, లేకపోతే ఒరిజినల్ మంగళగిరి కాదా అని చెప్పేసి కొంతమంది అయితే వేరే వేరే శారీస్ కూడా మంగళగిరి శారీస్ అని పేర్లు పెట్టి సేల్ చేసేస్తున్నారు. సో బీ అవేర్ ఆఫ్ దట్. అండ్ ఇంకొకటి ఇట్లానే హ్యాండ్లూమ్స్ని ఎంకరేజ్ చేయండి. సో హ్యాండ్లూమ్స్ కూడా ఎంకరేజ్ ఇవ్వటం వల్ల కొన్ని ఫ్యామిలీస్ హ్యాండ్లూమ్స్ మీదకి కన్వర్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఫ్యామిలీస్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు హ్యాండ్లూమ్స్ బిజినెస్లో కానీ లేకపోతే నేసే వాళ్ళు కానీ లేరండి. చాలా ఫ్యామిలీస్ తగ్గిపోయినాయి అనమాట మగ్గం నేసేవాళ్ళు. ఇంకా కొన్ని రోజులు పోతే, అంటే ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే హ్యాండ్లూమ్స్ అనే మాటే ఉండదేమో నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే పవర్ లూమ్స్ చాలా బాగా స్ప్రెడ్ అయిపోయినాయండి. నేను చెప్పేది మంగళగిరి అని కాదు, ఓవరాల్గా హ్యాండ్లూమ్స్ మార్కెట్ అనేది చాలా చాలా డౌన్ అయిపోయి పవర్ లూమ్ చాలా చాలా పెరిగిపోతుంది. ఒక్క హ్యాండ్లూమ్ శారీ, ఈ శారీ బయటికి రావాలంటేనండి ఎంతమంది కష్టపడాలో, లడ్డీలు దగ్గర నుంచి, ఆసు తోడి దగ్గర నుంచి, మొల కట్టే దగ్గర నుంచి, గంజి పెట్టే దగ్గర నుంచి, మగ్గం వేసేవాళ్ళు, కండిలు వేసేవాళ్ళు, ఈ చీర రెడీ అయిన తర్వాత ప్రింట్ వేసేవాళ్ళు, దీన్ని ఇస్త్రీ చేసేవాళ్ళు, ఇట్లా చాలామంది చేతుల మీద నుంచి ఒక చీర రెడీ అయితే. సో ఒక చీర నేసే వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయంటే, ఫ్యాక్ట్గా చెప్పాలంటే సిటీలో ఒక బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్, నేను వర్క్ బ్లౌజ్ గురించి చెప్పట్లేదు, ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే వచ్చే డబ్బులు కూడా ఒక చీర నేసే వాళ్ళకి రావండి. ఇది చాలా చాలా ఫ్యాక్ట్, రియల్ ఫ్యాక్ట్ అనమాట. ఇది చాలామందికి తెలియదు ఈ విషయం. ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చెప్పనే అక్కర్లేదు, వాళ్ళకి 10,000, 5,000, 15,000 అంటే వర్క్ని బట్టి ఇస్తూనే ఉంటారు. ఒక మగ్గం మీద 2 కన్నా ఎక్కువ వర్క్ చేయరు. మగ్గం వర్క్ బ్లౌజ్ గురించి చెప్తున్నాను నేను. బట్ ఇది నెయ్యాలంటే మాత్రం సుమారు 10 నుంచి 20 మంది చేతులు మారితే కానీ ఈ చీర మన చేతిలోకి రాదనమాట. బట్ ఎంతమందికి తెలుసు ఈ విషయం అనేది నాకైతే తెలియదు. నేను మగ్గం వర్క్ చేసే బ్లౌజ్ వాళ్ళని నేనైతే తక్కువ చేయట్లేదు. బట్ కానీ హ్యాండ్లూమ్ శారీస్కి ఉండే విలువ, వీటి కష్టం ఒకసారి గుర్తించండి అని మాత్రమే చెప్పాలనుకునేది నా ఉద్దేశం ఈ వీడియోలో. సో ఎవరైనా హర్ట్ అయితే సారీ అండి. బట్ హ్యాండ్లూమ్ శారీస్ని మాత్రం అందరూ ఎంకరేజ్ చేయండి. ఇప్పటికీ చాలా ఆన్లైన్ పుణ్యమా అంటాం. ఇప్పటికీ మంగళగిరి అనే కాదండి, చాలా చాలా హ్యాండ్లూమ్ బిజినెస్ అయితే పెరిగింది. ఇట్లానే పెరగాలని కోరుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం హ్యాండ్లూమ్ చేనేత నేసే వాళ్ళు కూడా పెరగాలని కోరుకుంటున్నాను. సో అది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.